మాజీ మంత్రి రోజా నిరసన చేపట్టారు. మంత్రి నారా లోకేష్ పై రోజా తీవ్ర విమర్శలు చేశారు. డిఎస్సిలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. 3.5 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం ఆడుకుంటుందని విమర్శించారు. ఇక డిఎస్సి వ్యవహారంపై లోకేష్ రాజీనామా చేయాలని రోజా డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే విద్యార్థుల తరపున పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అలాగే దొంగ సర్టిఫికెట్లతో ఉద్యోగాన్ని ఇచ్చిన లోకేష్ వెంటనే రాజీనామా చేయాలి. అలాగే అర్హులైన వారికి మళ్లీ ఉద్యోగాలు ఇచ్చే విధంగా వారు చేసిన తప్పుల్ని సరిదిద్దుకోవాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిఎస్సి అభ్యర్థులకి అందరికీ సపోర్టివ్ గా చాలా రోజులుగా మరి అండగా నిలబడుతూ ర్యాలీలు, నిరాహార దీక్షలు, అలాగే టౌన్ హాల్ మీటింగ్లు పెట్టి ప్రభుత్వానికి చేరవేస్తున్నాం. అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ కానీ చీమ కుట్టినట్టు కూడా లేదనటానికి నిదర్శనం. ఈ రోజు బాధ్యతతో విద్యాశాఖ మంత్రి ఆయన మీద వస్తున్న అలిగేషన్స్ కి ప్రెస్ మీట్ పెట్టి సమాధానాలు చెప్పాల్సింది పోయి పోలీసులతో, తెలుగుదేశం పార్టీ గూండాలతో ఈ రోజు ప్రశాంతంగా ఉద్యమం చేస్తున్న అందరి మీద ఎలా దాడులు చేస్తున్నారు, ఎలా కొట్టిస్తున్నారు, ఎలా కేసులు పెడుతున్నారు, కోడిగుడ్ల దాడి, అలాగే ఉచ్చపోయడం ఏంటి, చివరికి సైకోల్ గా మారిపోవడం చూస్తున్నాం. మీరు డిఎస్సీని దగా డిఎస్సీ చేయకుంటే ఎందుకు వణికిపోతున్నారు, ఎందుకు ఫ్రస్ట్రేషన్ తో ఈ విధంగా దాడులు చేస్తున్నారు, అరెస్టులు చేస్తున్నారు? మీరు తప్పు చేయలేదని మీకు నమ్మకం